సో ఫ్యామిలీస్ని ఎలా ఒప్పించారు అంటే ఎక్కడైనా కొంచెం కష్టమైందా? బికాజ్ మీరు ఇక్కడ అమ్మాయి కాదు అండ్ మీ పేరెంట్స్ కానీ అంటే మీ డాడ్ కానీ లేదంటే ఇటు మల్లారెడ్డి గారే కానీ వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా అబ్జెక్షన్ కానీ ఏమైనా వచ్చిందా? లేదంటే ఈజీ వేలోనే ఒప్పుకోవడం పెళ్ళైపోవడం ఇదంతా జరిగిందా? నో, యాక్చువల్లీ అది నిజంగా నా అదృష్టం అండి. ఈ ఇంట్లో ఎప్పుడు కూడా దీనికన్నా ముందు బయట నుంచి ఏ అమ్మాయి కూడా రాలేదు. అంటే అందరూ ఇక్కడ వాళ్ళే పెళ్లి చేసుకోవడం, ఒక అరేంజ్ మ్యారేజ్ జరిగింది. కానీ ఐ థింక్ మై మామయ్య ఈజ్ లైక్ 10 generations అహెడ్. ఆయన థాట్ ప్రాసెస్ కూడా ఎట్లుంటుంది అంటే ఇప్పుడే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా మాట్లాడతారు పర్సనల్ లెవెల్లో కూడా ఆయన ఇట్లా ఇదే కాస్ట్ ఇదే క్రీడ్ ఇట్లా ఉండాలని లేదు. బేసిక్గా మీకు నిజంగా చెప్తాను అంటే ఇంత ఇట్లా ఈజీగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భద్రారెడ్డి గారితో నేను చదువుకున్నప్పుడు అప్పుడే మా మామయ్య గారు ఫోన్ వచ్చినప్పుడు కూడా చాలా భయపడేటోడు. అంటే వాళ్ళ తండ్రి ఫోన్ వస్తే అంత చాలా భయపడేటోడు. సో మేము ఫ్రెండ్స్ లాగా అక్కడ పూణేలో ఎట్లానంటే మా ఫాదర్తో మేము ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడేది. అంటే అది మేబీ కల్చర్ ఇక్కడ కల్చర్ అట్లా ఉంది. సో చాలా భయపడేటోళ్ళు. సార్ ఓకే ఫైన్ మంచిదే. కానీ ఎప్పుడు కూడా మేమిద్దరం ఇట్లా పెళ్లి చేసుకుందాము ఒక లవ్లో ఒక రిలేషన్షిప్లో ఉండి ఒకటి ఇది చేసి అట్లా ఏం లేదు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ భద్రా వుడ్ బి అ నైస్ రైట్ గై టు ఎక్స్ప్లెయిన్. సో మేము వీ వర్ డూయింగ్ అవర్ జాబ్ అని ఐ డోంట్ నో వాట్ కేమ్ ఇన్ టు హిస్ మైండ్. మేబీ హీ థాట్ దట్ ఐ వుడ్ బి అ నైస్ కంపానియన్ టు హిమ్. ఎందుకంటే మనం చూస్తాం లవ్ మైట్ ఫేడ్ ఈవెన్చువలీ. కొన్ని రోజుల తర్వాత లవ్ రొమాన్స్ అంతా తగ్గిపోతుంది. వాట్ యూ నీడ్ ఈస్ ఫ్రెండ్షిప్. సో మేబీ ఆ ఫ్రెండ్షిప్ కోసం హీ డిసైడెడ్ దట్ హీ షుడ్ మ్యారీ మీ. సో హీ ఆస్క్డ్ మీ అంటే ఫైనల్ ఎగ్జామ్ ఒక ఐ థింక్ 3 months బిఫోర్ ఐ స్టిల్ రిమెంబర్ హీ సెడ్ దట్ విల్ యూ మ్యారీ మీ. నేను నా ఫస్ట్ ఎగ్జామ్ అయినాక మాట్లాడదామా, ఇప్పుడు నాకేం అర్థమైతలేదు. సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ దెన్ వి ఆల్ పాస్డ్, వి ఆల్ హ్యాపీ. దాని తర్వాత ఈజ్ లైక్ నో ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్ అంటే ఓకే మీరు మా డాడీకి అడగండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు హైదరాబాద్ ముఖం కూడా చూడలేదు. ఐ నెవర్ బీన్ టు హైదరాబాద్. అది కూడా ఒక్కసారి కూడా హైదరాబాద్ రాలేదు. సో అందరూ అంటారు చూడండి జన్మభూమి కర్మభూమి. సో నా జన్మభూమి పూణే, కర్మభూమి హైదరాబాద్ అనుకుంటున్నాను. సో ఆయన మా ఫాదర్కి అడిగిన తర్వాత అంటే అప్పుడు కూడా మై ఫాదర్ వాజ్ లైక్ అందరు చాలా మంచి పరిచయం. అంటే వీళ్ళందరూ మా ఇంట్లో రావడము ఏదైనా పండుగ ఉంటే, ఎందుకంటే ఈ హైదరాబాద్ కదా ప్రతి ఒక్క పండుగకు వాళ్ళు ఇంటికి వెళ్ళలేరు. సో మా అందరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా పండుగ ఉంటే ఇంట్లోనే నేను వండుతుంటే అందరికీ పిలుస్తుంటే అందరు మా ఫ్రెండ్స్ కూడా కలిసి మేము తింటుంటాం. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి మా డాడీ కూడా అందరికీ అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు అందరు మా డాడీ కాలే మొక్కేటోళ్ళు. అంటే ఎగ్జామ్స్లో వాళ్ళ పేరెంట్స్ లేరు కదా, అందరు కూడా బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఐఎమ్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ పూణే. సో మా డాడీ కూడా అందరితో మంచి సరదాగా ఉండేట ఆయన. చాలా హీ వాజ్ అ వెరీ హ్యాపీ గో లక్కీ పర్సన్. చాలా అసలు డాడీతోనంటే ఫ్రెండ్ అండి, ద బెస్ట్ ఫ్రెండ్ ఐ కెన్ ఎవర్ హ్యావ్. అంటే ఒక ఏదైనా ఆయనతో చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. ఒక ఫ్రీడమ్, ఓకే నీకు ఏది ఇష్టం. ఈ ఫ్రీడమ్కి ఇంకా మనము అంటే ఏమంటారు కంట్రోల్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం ఫ్రీడమ్ ఓకే దట్స్ నైస్, స్ట్రిక్ట్ కూడా ఉండేటోడు. అట్లా ఏం లేదు. ఎన్ని గంటలకు వచ్చినావు, ఎన్ని గంటలకు పడుకున్నావు, నువ్వు అంటే కరెక్ట్గా తింటుందా లేదా, కరెక్ట్గా బట్టలు వేసుకుంటుందా లేదా, ఫ్రెండ్స్ ఎవరున్నారు అవంతా తెలుసుకొని అప్పుడు ఫ్రీడమ్ ఇచ్చేటు. ఓకే. సో ఆ చెప్పడానికి కూడా నాకు ఆ స్కోప్ ఉండే ఆయన దగ్గర. ఏదైనా తప్పు చేస్తున్నా కూడా చెప్పేటోడు, తిట్టేటోడు. అది ఏం లేదు, ఒక తండ్రిగా అట్లా ఉండేది. కానీ దాంతోపాటు ఈజ్ టు బి లైక్ తిట్టిన తర్వాత కూడా సరే ఓకే కూల్ నో ప్రాబ్లం ఇట్లా సరదాగా ఉండేటోడు. ఐ యూస్ టు సింగ్ సాంగ్స్. నేను ఈ పాట పాడడం కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో వీ యూస్ టు హ్యావ్ గుడ్ ఫన్. సో భద్రారెడ్డి గారు వచ్చి అంటే భద్ర వచ్చి నీతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు, ఆయనకు తెలుసు కదా నీ గురించి. అట్లా అవును సో తెలుసు కదా నీ గురించి అంటే వాళ్ళ ఇది వేరు. అవును, కల్చర్ వేరు, నా కల్చర్. ఇక్కడ ఏంటంటే మనం ఓపెన్గా డాడీతో మాట్లాడుతాం. సో ఫైనల్గా మై ఫాదర్ డిసైడెడ్ ఒక్కసారి వెళ్ళి మనం చూద్దాం. అంటే ఆ టైంలో జనరల్గా థాట్ ప్రాసెస్ చెప్తున్నాను. ఎస్ మ్యామ్. బాయ్స్ ఫ్రమ్ మంచి ఫ్యామిలీలో ఎట్లుంటారంటే వాళ్ళకి పాత లైఫ్లో చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం కానీ లేకపోతే వాళ్ళు టాంట్రమ్స్ అట్లా ఉంటాయని అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మామయ్య గారు కలిసిన తర్వాత
అక్కడ పరిస్థితి ఎట్లుండే అంటే ఆ రోజు ఇప్పుడు కూడా గుర్తుకుంది నాగపంచమి ఆ రోజు. నాగపంచమి ఎందుకంటే మా ఆషాఢ మాసం అయిన తర్వాత ఫస్ట్ మన పండుగ వచ్చేసి శ్రావణ మాసంలో నాగపంచమి. అండ్ మా ఫాదర్ పేరు నాగకుమార్. ఓకే. సో ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ కోఇన్సిడెన్స్. అన్ని కలిసి సో అంతా కలిసి వచ్చినాయి. అంటే మా అత్తమ్మ గారు అన్నారు సరేలే ఇప్పుడు ఎట్లయినా అంటే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయితే మా మామయ్య మొత్తం నా గురించి తెలుసుకున్నారు, అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నారు, అర్థమైంది. సో ఆయన ఎప్పుడు అంటాడు ఒక్క డాక్టర్ అనుకున్నాను ఇంకో డాక్టర్ ఫ్రీగా వచ్చిందంటే. సో ఆయన ఈజ్ వెరీ ఓపెన్ మైండెడ్, చాలా ఓపెన్ మైండెడ్ సార్. ఆయన అన్నీ తెలుసుకున్న తర్వాత మా ఫాదర్కి ఇంట్లో పిలవడం జరిగింది. ఫస్ట్ పండుగ అంటే నాగపంచమి. ఆయన పేరు అడగగానే నాగకుమార్ అనగానే మా అత్తమ్మ ఇప్పుడు కూడా అంటున్నాను ఏదో ప్లాన్లోనే దేవుడు పంపించినట్టున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మా ఫాదర్ ఇన్లో కూర్చుంటే వాళ్ళ బ్రదర్స్ కానీ అందరు కూర్చుంటే అసలు ఎవరు మాట్లాడేటోళ్ళు కాదు. అంటే మామయ్య మాట్లాడుతున్నారంటే అందరు ప్రశాంతంగా ఇట్లా పెద్ద మనిషిగా అంత రెస్పెక్ట్గా వింటున్నారు. అండ్ మళ్ళా భద్ర ఇంకా బావగారు కూడా నిలబడుతుండే వాళ్ళ ఫాదర్ ముందు ఎప్పుడు కూర్చోలేరు వాళ్ళు ఇప్పటి వరకు. సో అదంతా చూసిన తర్వాత ఈ ఇల్లు నీకు కరెక్ట్ ఉందమ్మా అని చెప్పారు. ఎందుకంటే ఇప్పటివరకు నేనంతా నీకు స్ట్రిక్ట్గా పెంచలే, ఒకటే బిడ్డే కాబట్టి దిస్ హౌస్ ఇస్ రైట్ ఫర్ యూ. చూసింది ఏంటంటే సంస్కారం. ఇంకా నేను సంస్కారం విల్ గో హెడ్. నన్ను కానీ నా పిల్లల్ని కానీ చాలా మటుకు నేను చేంజ్ అయిపోయినా ఫ్రమ్ దేర్ టు ఇయర్. పూణేలో ఉండే ప్రీతి సరే అక్కడ కూడా డెడికేటెడ్గా పనిచేసేదాన్ని, బట్ ఇట్ వాజ్ లైక్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక తల్లిగా నాకు మా అత్తమ్మ దొరికిరు, అంటే ఒక ఫ్యామిలీ నాకు దొరికింది అనమాట. అక్కడ అమ్మ లేరు, నేను డాడీ ఓకే, ఏదో మనం చిన్న ఫ్యామిలీ, ఏదో ఒకటి వండేటోడు, ఏదో ఒకటి తినేటోడు, బోర్ అయితే బయటికి పోయి తినేటోడు, అట్లా ఉండేది మేమిద్దరం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఒక టుగెదర్నెస్, అందరం కలిసి మనం ఎట్లా తినాలి, అదంతా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఐ వాజ్ మిస్సింగ్ దిస్. నా లైఫ్లో ఇది కావాలని అనుకుంటుంటే అది నాకు ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఇక్కడ వచ్చి నాకు అది మంచి ఫీలింగ్ వచ్చింది. మా ఆడపడుచు కూడా అసలు భద్ర కన్నా ఎక్కువ నా సిస్టర్ లాగా తను బిహేవ్ చేస్తారు. ఓకే. సో నాకు అదంతా వీళ్ళందరూ మళ్ళీ నన్ను బట్టు పెట్టడానికి దీనికి వచ్చారు. కేమ్ టు పూణే. అంతా ఓకే అయిపోయిన తర్వాత మా మామయ్య బట్టలు పెట్టడానికి బట్టు పెట్టి ఇట్లా ఇది చేసుకుంటారు కదా, అప్పుడు వచ్చారు మామయ్య గారు అంతా. మొత్తం ట్రైన్లో ఒక 10-12 మెంబర్స్ అందరు వచ్చారు. అక్కడ కూడా ఈవెంట్ జరిగింది. మా ఫాదర్ ఆల్సో కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండు. మా కల్చర్ టోటలీ డిఫరెంట్ కదా అండి. నేను పూణే బ్యాక్గ్రౌండ్, మరాఠీ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ కానీ మా మదర్ టంగ్ కన్నడ. ఓకే. మై మదర్ అండ్ మై ఫాదర్ దే బిలాంగ్ టు గుల్బర్గా అండ్ హుబ్లీ అక్కడ. సో మై ఫాదర్ మోర్ ఆఫ్ గుల్బర్గా, మై మదర్ కమ్స్ మోర్ ఫ్రమ్ హుబ్లీ ధార్వాడ్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి, సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చేశారు. మా ఫాదర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, డాక్టర్గా, అప్పర్ మిడిల్ క్లాస్, డూయింగ్ గుడ్, హ్యాపీ. అంటే చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చేటోళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ పూణేలో వచ్చిన తర్వాత మా మామయ్య కూడా ఆయన కూడా అంటే ఇట్లా నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా అలా కానీ లేకపోతే ఒక చైర్మన్గా కానీ ఎప్పుడు కూడా అట్లా ఆ ఈగో కానీ ఆ యాటిట్యూడ్ చూపించకుండా మా డాడీకి చాలా ఒక ఫ్రెండ్గా మాట్లాడి అంతా అసలు ఇట్ వాజ్ అన్బిలీవబుల్. సో మల్లారెడ్డి గారితో ఫస్ట్ ఇంటరాక్షన్ అనేది ఎలా ఉండింది, అంటే ఏం మాట్లాడారు అది ఇప్పుడు వరకు మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డినే ఇంటరాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఇంటరాక్ట్ కాదు, నేను సైలెంట్గా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ తెలుసుకుంటున్నా. లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. అందరూ ఇప్పుడు హిందీలో అయితే అందరు మాట్లాడలేరు కదా, ఇప్పుడు నా కోసం అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ రోజు ఒక డిసైడ్ అయినానంటే లేదు, ఈ ఫ్యామిలీలో నేను ఎప్పుడు బయట దానిలాగా కాకుండా ఒక్క ఫ్యామిలీ కోడలుగా అనుకోవాలంటే నేను ఐ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. అంటే నా పాస్ట్ అంతా పక్కన పెట్టు, రెస్పెక్ట్ ఫర్ ద పాస్ట్, దాంతోపాటు ఫ్యామిలీలో నేను ఈమె వాళ్ళు గర్వంగా చెప్పాలి రేపు ఈమె మా కోడలని. సో వాళ్ళు ఎక్కడ కూడా మోహమాటం పడకూడదు. ఏమంటే ఇప్పుడు బయట నుంచి వచ్చింది, లేకపోతే వాళ్ళ తగ్గట్టుగా లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినాం, అట్లాంటి ఏది థాట్ రావద్దని నేను లేదు. వాళ్ళకి ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నాది. సో దెన్ అదేవిధంగా మా మదర్ ఇన్ లా కూడా నన్ను తెలుగు నేర్పించడం కానీ, ఇంకా మా కో సిస్టర్ శాలిని అక్క వాళ్ళ పిల్లలతో నేర్పిస్తుంటే తనతో పాటు కూడా నేను కొన్ని తెలుగు వర్డ్స్ నేర్చుకోవడం, అంటే పిల్లలతో పాటు త్వరగా నేర్చుకుంటారు చూడండి. సో అట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అట్లానే మంచిగా, అంటే ఇట్ వాజ్ అ గుడ్ ఫీలింగ్. సో కోడలిగా ఇక్కడికి వచ్చిన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత
సో ఎలా అనిపించింది అంటే ఓవరాల్గా మొత్తం అంటే పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది, కానీ మీరు అట్నుంచి ఇటు రావడము, అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్పటి వరకు మీకు తెలీదు, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అది కూడా ఒకటి తెలిసింది, సో ఎట్లా ఉండింది? అంటే అప్పుడు మామయ్య గారు పాలిటిక్స్లో లేరండి, వాజ్ అ ప్రాపర్ ఎడ్యుకేషనిస్ట్. ఇప్పుడు ఒక ఐ థింక్ 12 years బ్యాక్ ఈజ్ ఇన్ పాలిటిక్స్, కానీ దానికన్నా ముందు వాజ్ టోటలీ ఇంటూ ఇట్స్ అ బిజినెస్ మ్యాన్. ఓకే, అప్పుడు బిజినెస్ మ్యాన్ లేకపోతే ఎడ్యుకేషనిస్టో ఏదో అనుకోండి, బికాస్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హీ యూస్ టు డూ అదర్ బిజినెస్ ఆల్సో. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళ సింప్లిసిటీ భలే నచ్చింది. చాలా సింపుల్. అసలు పూణే కల్చర్కి ఈ కల్చర్కి డిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు ఒక బయటదానిలాగా చూడలేదు. ఒక రోజు మన మంచితో ఎట్లా మాట్లాడారు అట్లనే మాట్లాడడం జరిగింది. పొద్దున లేచి అమ్మ ఎట్లా పూజ చేస్తారు చూసేదాన్ని. నేను డిసైడెడ్ అత్తమ్మకి అమ్మ అనడాలని నేను డిసైడ్ అయిపోయినాను. ఎందుకంటే నాకు అమ్మ లేరు కాబట్టి నేను అమ్మ పిలవాలని నాకు ఒక ఆశ. సో నాకు అది పిలవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. సో నేను ఎందుకు అత్తమ్మ పిలవాలి, నేను అమ్మనే పిలుస్తా కదా. తను కూడా నాకు అట్లానే రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ మొత్తం అసలు దేవుడి రూమ్లో ఎట్లా మన ఇంటి దేవుడు ఎవరు, మల్లన్న స్వామి, మల్లికార్జున స్వామి, కొమరవెల్లి, మళ్ళీ అట్లాంటి వాళ్ళ పద్ధతులు అవి, మళ్ళీ వాళ్ళ ఫుడ్ అవి అంతా నాన్ వెజ్ తప్ప ప్రతిదీ నేను అంటే ఇన్వాల్వ్ అయిపోయినా. బట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా వెజిటేరియన్ కాబట్టి ఐ కుడెంట్ ఈట్ నాన్ వెజ్. నేను దానికి కూడా మా అత్తమ్మ ఎప్పుడు వెజ్ కూర సెపరేట్గా ముందే వండి సెపరేట్ గిన్నెలో నా కోసం, దానికన్నా ముందు అట్లా ఏం లేకుండే వాళ్ళ అంటే ఈ ఫ్యామిలీలో. అప్పుడు మొత్తం వెజిటేరియన్ లాగా సెపరేట్గా వండి నా కోసం తననే వండుతుండే అప్పుడు. సో నేను కూడా అప్పుడు హెల్ప్ చేయకపోతే మా మామయ్య గారు పిలిచి నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఇక్కడ కిచెన్లో పని చేయడానికి నేను పిలవలేదు. నాకు నచ్చింది ఏంటంటే నువ్వు ఒక డాక్టర్ ఇంట్లో కాదు బయట హాస్పిటల్ నడిపించాలి. నేను ఐఎమ్ లుకింగ్ అట్ దట్. నన్నే కాదు మా పెద్దక్కకు కూడా చానక్క కూడా అదే చెప్పేటాడు, నువ్వు కాలేజ్కి వెళ్ళాలి, ఫైనాన్స్ మొత్తం చూసుకోవాలని తనకు అది అప్పచెప్పేటాడు. సో ఎప్పుడు కూడా ఆయన కోడల్ని ఈమె ఇంట్లో ఉండాలి, ఈమె వండాలి, ఈమె నాకు వండి పెట్టాలి, పొద్దున లేవాలి, అది చేయాలి కాదు. పూజ చేసేటప్పుడు కూడా 5 నిమిషం కన్నా ఎక్కువ చేయొద్దమ్మా, దండం పెట్టుకొని పోతానే ఉండాలి, మీరు ఇంట్లో కాదు బయట పని చేయాలి, నా కొడుకులు ఎంత పని చేస్తారో వాళ్ళలాగా అంత ఈక్వల్గా మీరు కూడా పని చేయాలని ఫస్ట్ డే నుంచి అది నాకు రాగానే ఓ కోడలు వచ్చింది అట్లా ఏం లేదు. నెక్స్ట్ డే వర్క్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ లేకుండే. సో 2009 అనమాట. సో వీ డిసైడెడ్ టు వర్క్ ఇన్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. సో అక్కడ వీ వర్క్డ్ యాజ్ సీనియర్ రెసిడెంట్, నేను భద్రారెడ్డి గారు ఇద్దరం. సో బీయింగ్ డాక్టర్స్ మాకు ఎట్లానంటే ఇంట్లో కూర్చోవడం కాదు, యూ హ్యావ్ టు మ్యాక్సిమం ఒక 2 to 3 days పెళ్ళి తర్వాత కొన్ని రిచువల్స్ ఉంటాయి, అవి ఎంత చేసుకున్న తర్వాత దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్. మొత్తం ఆయన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఆయన ఉండే, ఎమర్జెన్సీ మెడిసిన్లో, నేనేమో జనరల్ మెడిసిన్లో, నేను ఇంటర్నల్ మెడిసిన్లో. సో దట్ ఆల్సో వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అక్కడ అప్పుడు మామయ్య గారు ఏం చూసారంటే నేను ఒక 2 night డ్యూటీస్, ఆయన ఒక 2 night డ్యూటీస్ చేసుకుంటా, మీరంతా కష్టపడుతున్నారు ఒక హాస్పిటల్లో, మనమే హాస్పిటల్ స్టార్ట్ చేసి అదే కష్టం మీరు ఇక్కడ పడితే అయిపోతుంది కదా, ఎట్లయినా నా డ్రీమ్ ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పాను. దెన్ అక్కడ ఒక 6 months పని చేసినాం మేము, 6 to 8 months అంతే. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ వాజ్ టోటలీ డిఫరెంట్. హీ వాంటెడ్ టు స్టార్ట్ అ మెడికల్ కాలేజ్, అదే ఆయన డ్రీమ్. సో ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్టెడ్ హాస్పిటల్, మల్లారెడ్డి హాస్పిటల్ స్టార్ట్ చేసినాము. మళ్ళీ అక్కడ అంటే అన్నీ నేర్చుకున్నాం అనమాట. ఫస్ట్ మెడికల్, అప్పుడు MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు NMC. దాని తగ్గట్టుగా ఏమేమి రూల్స్ ఉంటాయి అదంతా చదువుకొని దాని తగ్గట్టుగా హాస్పిటల్ అవి ఎంత చేయడము, ఇంటీరియర్ చేయడం అదంతా మొదలు పెట్టినాం. సో day 1 నుంచి ఇట్ వాస్ పని. ఓకే. సో ఈ విద్యా సంస్థలు అన్నింటిని కూడా మేనేజ్ చేయడం ఒక వైస్ చైర్మన్గా అదొక పెద్ద సవాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో 2 kidsకి మదర్, ఒక మంచి కోడలు, డాక్టర్, ప్రొఫెసర్, సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అన్నీ చేయగలుగుతాం అంజుమ్, నీకు అది తెలుసు. ఈవెన్ యు ఆర్ అ ఉమెన్, యాజ్ అ ఉమెన్ వీఆర్ మల్టీ టాస్కర్స్. అది మన జీన్స్ అనుకోండి, లేకపోతే మా బ్లడ్లోనే ఉంది. అండ్ దట్ లైఫ్లో ఒక్క ఆపర్చునిటీ వస్తుంది ఎవరికి కూడా. ఇప్పుడు రేపు ఎవరైనా అడగండి, నేను మెడికల్ కాలేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఎవరికి కూడా ఆ కళ అంటే వాళ్ళ కళ సాధ్యం అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ మామయ్య గారులాగా ఒక సపోర్ట్తోని, ఒక ఫైనాన్షియల్ సపోర్టు, అది కాకుండా ఒక స్ఫూర్తి, ఆయన చూస్తే ఒక అభిమానం, ఆయన చూస్తుంటేనే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే యూ నీడ్ 1 person వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఇది కాదు అని అనేటోళ్ళు ఉంటే మనమే డౌట్ పడతాం.
కానీ ఏమైతుంది చేద్దాం, ఇంకా బాగా చేద్దాం అనే అంటే మైండ్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఒకవేళ మాకు భయం ఉన్నా కూడా మా మామయ్య మాటలు విని చేయగలుగుతాంలే ఇది అని ఒక ధైర్యం వస్తుంది. అట్లా ధైర్యం ఇచ్చేటోళ్ళు ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. సో ఇట్లాంటి మంచి కాంబినేషన్, ఫైనాన్షియలీ స్ట్రాంగ్, ధైర్యం ఇచ్చేటోడు ఎప్పుడు కూడా మీరు చెయ్యండి, ముందుకెళ్ళాలి, పని చేయాలని ఒక ఫ్రీడమ్ ఇచ్చే మనిషి ఉంటే వీ స్టార్టెడ్. సో మాకు అక్కడ కూడా అంతా నేర్చుకునేది నేను మామయ్య దగ్గర నుంచే. ఆఫ్ కోర్స్ మై ఫాదర్ వాజ్ ఆల్సో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. మేబీ ఆయన కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ నేను కూడా అడ్మినిస్ట్రేటర్గా నా మైండ్లో ఉండే. కానీ ఇక్కడ హౌ టు డూ అట్ వాట్ టైమ్ అండ్ వెన్ టు డూ ఎవ్రీథింగ్, ప్రతిదీ ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్ అంటే మల్లారెడ్డి గారు. ఓకే, ఆయన దగ్గర నేను కింద ట్రైన్ అవుతూ వీ లర్న్డ్. చాలా తప్పులు చేసినాం కానీ వీ ఆల్సో లర్న్. తప్పులతోనే కదా మనం నేర్చుకుంటాం. సో ప్రీతి రెడ్డి గారి డైలీ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీ లైఫ్ రొటీన్ ఏ విధంగా ఉంటుంది? ఒక డేలో చూసుకుంటే మార్నింగ్ లేవడం నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలా ఉంటుంది? రొటీన్ ఇస్ మార్నింగ్ నాకు 6:15 మ్యాక్సిమం 6:30 వరకు మెల్క్ వచ్చేస్తుంది. మెల్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను మా పిల్లలు కూడా పొద్దున లేచి టైకొండకు పోతుంటారు. వాళ్ళు 7 o'clock వస్తారు. 7 o'clock లోపల నేను 7:30 లోపల నేను యోగా కానీ లేకపోతే ఏదో 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేసుకుంటా. ఎప్పుడప్పుడు యోగా చేసుకుంటా, అప్పుడు ప్రాణాయామం చేసుకుంటా, అప్పుడప్పుడు భద్రారెడ్డి గారితో జిమ్కి వెళ్తా. సో ఇట్ ఈస్ లైక్ మూడ్ బట్టి ఏముంటుందో. బట్ యోగా అయితే ఈజ్ వాట్ ఐ లైక్ టు డూ. సో యోగా చేసుకున్న తర్వాత అరౌండ్ 7:30 మళ్ళీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీపం ముట్టియడం. పూజ అయితే రోజు 100%. నాకు పూల్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం. ఐ డూ ఇట్ మై సెల్ఫ్. సో దేవుడు మమ్మల్ని అన్నీ ఇచ్చిండు, ఆయన కోరుకునేది ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఆయనకు నేను ఒక 30-40 minutes అయితే ఆయనతో స్పెండ్ చేయాలి. అది కూడా ఒక మెడిటేషన్ అనుకోండి. సో మంచిగా అలంకారం చేస్తే అదొక తృప్తి నాకు. చేసిన తర్వాత అరౌండ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ అండ్ 15 minutes బ్రేక్ఫాస్ట్ చేసి 8:45 వీఆర్ ఇన్ ద ఆఫీస్. జస్ట్ 10 minutes 90 నుంచి కాలేజ్. ఓకే, 10 minutes 10-15 minutes. బై 9 అక్కడ ఒకసారి డే స్టార్ట్ అయితే అది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవరెవరు వస్తుంటారు, కలుస్తుంటారు,